జై శ్రీరామ్. మన సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసా? ఆడదాని నోట్లో ఏది దాగదంటారు. కారణం ఏంటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత ధర్మరాజు తిలోదకాలు వదిలే సమయంలో కర్ణుడి పుట్టుక రహస్యం కుంతీదేవి బయట పెడుతుంది. అప్పుడు ధర్మరాజు తన అన్నగారే కర్ణుడు అని తెలియక చేతులారా చంపుకున్నాను అన్న బాధతో ఆడదాని నోటిలో నువ్వు గింజంత నానినంత సేపు కూడా నిజము దాగకుండుగాక అని స్త్రీ జాతి మొత్తానికి శాపవాక్కుని వదిలిపెట్టాడు ధర్మరాజు. భగవంతుడు ఉన్నాడు అనడానికి చిన్న ఉదాహరణ. మనం సుషుప్తిలో అనగా గాఢ నిద్రలో ఉండగా లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి, ఊపిరి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అసలు నేననేది చెయ్యలేదు కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి వదిలిపెడుతున్నాడు. మీరు నిద్రపోవచ్చు కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉండాలి. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తూ ఉండాలి. మీరు నిద్రపోవచ్చు, మీ నాడీ మండలం పనిచేస్తూ ఉండాలి. ఇలా చేస్తోంది అంటే చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా? చెట్టుకు ఉన్న పూలన్నీ కోసేస్తున్నారా? చెట్టుకి ఒక్క పువ్వు లేకుండా కోసారనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుందంటే శాపవాక్కు విడిచిపెడుతుంది. ఎందుకంటే దానికి ప్రాణం ఉందండి. దేవతాంశ కలిగినటువంటి చెట్లు ఉంటాయి కొన్ని. అది చూసి చూసి ఏం చేస్తుందంటే నన్ను ఒక పువ్వుతో కూడా నిలబడనివ్వట్లేదు కాబట్టి నువ్వు నిస్సంతువవుగాక, నీ ఇంట పిల్లలు లేకుండెదురుగాక అంటుంది.